ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏమిటి ఇంట్లోంచి బయటకు వెళ్తావా? ఇంట్లోంచి బయటకు వెళ్తే నీ గది కుక్కలు కూడా పట్టదే. నోరు మూసుకొని నేను చెప్పినట్టు పట్టింది. ఏమండి? సబలనని విఫలను కాను విజయనని కామ పిశాచిని కాలరాయక కన్ను మోయడం కల్లయని శపథం చేస్తున్నా శాపం పెడుతున్నా నాదే అంతిమ విజయం నాదే నీతికి విజయం ఇదే శ్రీ విజయం ఇదే శ్రీ విజయం 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 శ్రీ విజయం. ఏమిటి భారతి, ఏమైంది? ఇంత వర్షంలో వచ్చావేంటి? పదా లోపలికి. ఇదిగో తల్లుడుచుకో. ఈ దెబ్బలేమిటి భారతి? అసలు ఏం జరిగింది? నేను నెల తప్పానన్న విషయం మా నాన్నగారికి తెలిసి చావుగొట్టి ఇల్లు కదలకుండా చేశారు. నేను వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. అంటే ఎంత పని చేసావు భారతి. చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టేస్తే కన్నా వారు కంగారు పడరు. కనీసం నా దగ్గరకు వస్తున్నట్టున్నా చెప్పు ఉండాల్సింది. చెబితే వాళ్ళు నన్ను కదలనిస్తారా? కోర్టుకి ఎక్కనిస్తారా ఆంటీ? నిజమే, కానీ కూతురుకు పెళ్లి కాదేమోనన్న బాధ, సంఘంలో చెడ్డ పేరు వస్తుందేమోనన్న భయం సగటు తల్లిదండ్రులకు ఉండటం సహజం. అందుకే ఆంటీ ఈ కేసు తేలే వరకు నేను ఇక్కడే ఉండిపోవాలని వచ్చాను. అలాగే, ఇక ఆలస్యం చేయటం అనవసరం. రేపే సురేష్ నోటీస్ పంపిస్తాను. చీర మార్చుకుందాం రా. కూర్చో, చీర తెస్తాను. ఈ పాప ఎవరంటీ? నా కూతురు. అదేమిటి, మీరు పెళ్లి చేసుకోలేదుగా? పెళ్ళై ఉండాలా కూతురుండేందుకు? భారతి, నీకు తెలియకుండా ఈ ప్రశ్న అడిగి ఒక్క క్షణంలో నువ్వు ఈ సమాజంలో ఒక మనిషిని నిరూపించావు. సారీ ఆంటీ. నిన్ను అవమానించాలని అనలేదమ్మా. చూడు, మన రక్తంలో జీర్ణించుకుపోయిన పెళ్లి, పిల్లలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఒక్కరోజుతో పోయేవి కావు. అందుకే ఈ పాప నా కూతురు అనగానే అప్రయత్నంగా మీకు ఇంకా పెళ్లి కాలేదుగా అని అడిగేశావు. ఇది మన సంఘంలో సహజమైన ప్రశ్న. ఈ ప్రశ్న అడగని స్థాయికి మనం ఎదగాలంటే ఏళ్లు పట్టచ్చు, ఎన్నో తరాలు పట్టచ్చు. భారతి, పెళ్లి కాకుండా తల్లైన ఆడదాన్ని ఒప్పుకునే సమాజానికి నువ్వేనమ్మా పునాది రాయివి. నాకు ధైర్యం, అండ, ఆదరణ అన్నీ నువ్వే ఆంటీ. ఇంతకీ నీ సందేహం తీరాలిగా. ఈ పాపను అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకుంటున్నాను. వెళ్ళి చీర మార్చుకో. సరోజా, భారతి పని ఈ రోజు నుంచి నీతోనే ఉంటుందమ్మా. అలాగే నమ్మగారు. ఎంత ప్రయత్నించినా అమ్మా అని పిలిపించుకోలేకపోతున్నా. నా క్లయింట్ నీ కారణంగా అవమానాల పాలై ఆమె అక్రమ సంతానానికి తల్లి అవుతోంది. దానికి నీ సంజాయిషి వారం రోజుల్లోగా రాకపోతే ఆమె తీసుకునే క్రిమినల్ చర్యలకు నువ్వు బాధ్యుడవు కాగలవని ఆమె తరఫు లాయర్గా తెలియజేస్తున్నాను. శకుంతల, చూడరా నువ్వు చేసిన పని. ఒళ్ళు తెలియకుండా నువ్వు వేసిన వెధవేషాల ఫలితంగా ఈ ఇంటి పరువు కోర్టుకేకపోతోందిరా. గుట్టుగా, గౌరవంగా, ఎవరు ఏనాడు వేలెత్తి చూపని విధంగా బతికిన మేము నీ కారణంగా నలుగురు నోళ్ళలోనూ పడబోతున్నావురా. అది కాదండి, ఇంత రభస జరుగుతుందని వాడికి మాత్రం. షడప్, కీడించి వేలించాలని తెలియదు ఈ గాడిదికి. ఎరా మాట్లాడవే. డాడీ, నేను నోరు మొయ్యగా. నీ మొహం చూస్తేనే తెలుస్తుందిరా ఈ పాడు పని చేసింది నువ్వేనని. నువ్వు చేసిన తప్పని నాకు తెలుసు, ఐ మై ది రైట్ అని నాకు తెలుసు. కాకపోతే నా పరువు, మర్యాద, వంశగౌరవం నిలబెట్టుకోవడానికి ఈ కేసు గెలిచి తీరుతాను. నీకు సంబంధం లేదని నిరూపిస్తాను. కన్న తండ్రిగా, ఇంటి పెద్దగా ఇట్స్ మై డ్యూటీ. శకుంతల, నన్ను దెబ్బతీయటానికి ఈ కేసు టేకప్ చేశావు కదా. ఆల్ రైట్, లెట్స్ ఫైట్. ఏమయ్యా విశ్వనాథం, నిన్నే. మేమున్నది నిజమేనా? నీ కూతురు దయానిధి కొడుకు మీద కేసు పెట్టిందట. ఎంత సిగ్గుమాల పని ఎలా చేయనిచ్చావయ్యా? ఇంకా ఊళ్ళో తలెత్తులు ఎలా తిరగలవు? ఇప్పుడు ఆ పిల్లకు పెళ్లి ఎలా అవుతుందయ్యా?
ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఎవరినో ఒకరిని చూసి ముడి పెట్టేస్తే ఈ గొడవంతా ఉండేది కాదుగా. మళ్ళీ పని చేసావయ్యా. ఏమిటండి మీరనేది? భారతి కేసు పెట్టిందా? అవునే, లాయర్ శకుంతల ప్రోత్సాహంతో సురేష్ మీద కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ లాయర్ ఇంట్లోనే ఉంటుందట. నిజంగానే అది ఇంతకు తెగించిద్దా? ఏమండి, ఒక్కసారి ఆ లాయరమ్మ ఇంటికి వెళ్ళి మాట్లాడొద్దామండి. ఆవిడైనా మన మాట విని ఈ కేసు గొడవ లేకుండా చేస్తుందేమో. ఏవి ఎంత పని చేసేవి? మేమేం తప్పు చేసేవని మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి కోర్టుకెక్కి మమ్మల్ని ఎందుకు ఇలా అప్రతిష్ట పాలు చేస్తున్నావు? సావిత్రమ్మ గారు, మీరు అనవసరంగా ఆవేదన పడకండి. ఒక ధైర్యం గల ఆడపిల్ల తీసుకోవాల్సిన నిర్ణయమే మీ అమ్మాయి తీసుకుంది. అదేమిటమ్మా మీరు కూడా అలా మాట్లాడతారు? కోర్టుకు వెళ్ళడం వల్ల ఒరిగేదేమిటి? ఒకవేళ చట్టం బలవంతాన అబ్బాయి చేత తాళి కట్టించినా అతనితో కాపురం చేయించలేదుగా. అది చూద్దాం. విశ్వనాథం గారు, అన్యాయం జరిగిన ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని కోర్టు ద్వారా ఈ సమాజాన్ని నిలదీసి అడగబోతున్నాం. సమాధానం ఏమొస్తుందో చూద్దాం. అంతవరకు మీ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. మీ పరువు ప్రతిష్టలు మంట గలుపుతుందనుకున్న మీ అమ్మాయే మీకు పేరు తెస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. సరే, దాని రాత ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. పద సావిత్రి, పోదాం పద. ఏమిటి రాఘవయ్య గారు, మీరు చెప్పేది నిజమేనా? అవునయ్యా, దయానిధి కొడుకు మోసం చేశాడని, ఆ కారణంగా తను తల్లిని కాబోతున్నానని మన విశ్వనాథం కూతురు అతని మీద కేసు పెట్టిందట. ఆ కేసు టేకప్ చేసింది లాయర్ శకుంతల. శకుంతల అన్ని కేసుల్లోనూ దయానిధిని వ్యతిరేకించి ఆవిడ సరాసరి అతని కొడుకు మీద యుద్ధం ప్రకటించిందన్నమాట. కొడుకు తరపున దయానిధే వాదించబోతున్నాడట. అయితే ఇది చాలా పెద్ద సెన్సేషనల్ కేసే. శకుంతల ఏ పాయింట్ మీద ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి. మరి ఆవిడ ఎన్ని పాయింట్లు తెచ్చినా మన దయానిధి తన కంచు కంఠంతో కోర్టుని హడలగొట్టి ఈ కేసు గెలిచి తీరతాడో. ఆంటీ, చాలా పొద్దుపోయింది, పడుకోవా? లేదమ్మా, ఆడదానికి న్యాయం చేయటం మర్చిపోయి నిద్రపోతున్న ఈ సమాజాన్ని లేపబోతున్న వాళ్ళం మనం. మనకి నిద్ర ఏమిటి? రేపు ప్రారంభమయ్యే ఈ కేసు ముగిసేంత వరకు నాకు నిద్ర ఆహారాలుండవు. నువ్వు వెళ్ళి పడుకో. టీ తీసుకో ఆంటీ. సురేష్ భారతికి అన్యాయం చేశాడని కేసు పెట్టింది తెలుసా? విన్నానే, అందుకేగా భారతి కాలేజీ కూడా రావడం మానేసింది. ఇంట్లోంచి వెళ్ళి లాయర్ శకుంతల గారింట్లోనే ఉంటోందట. ఏమైనా భారతి ధైర్యంగా కోర్టుకెక్కడం గొప్ప విషయమే. జయాపజయాలు ఎలా ఉన్నా మన కాలేజీ ఆడపిల్లలందరూ భారతిని బలపరచాలి. మన ఊళ్ళో సంచలనం రేకెత్తించాలి. మిస్ భారత్ కేసు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏమిటి బాబు? న్యాయం అన్యాయం జడ్జిమెంట్ ఎలా ఉన్నా ముందు సురేష్ నవ్వుల పాలయ్యాడు కనుక మా బాపత కుర్రాళ్ళ అమ్మాయి దొరికింది కదా అని సంబరపడిపోకుండా కాస్త నిదానంగా ఆలోచించి అప్పుడు ప్రొసీడ్ అవటం ఉత్తమం. సరసం టైంలో ఈ కేసు గుర్తుకొస్తే మిగిలేదేముంది, నీరసమే. ఆ పిల్ల బరి తెగించేసింది. అదే నా కూతురు అయితేనా దాన్ని చంపి నేను జైలుకి వెళ్ళి ఉండేవాడిని. చిచ్చి, అదే ఒక ఆడపిల్ల. కడుపు వచ్చింది కనుక ఖచ్చితంగా ఆడపిల్లే. ఓ పావయ్య మా చెప్పొచ్చావు కానీ నన్ను అడిగితే కడుపు తెచ్చుకున్న దానికి జైలు వెయ్యాలి, చేసిన వాడికి ఉరెయ్యాలి. మనీ రెడీయా? నమస్కారం నారాయణ గారు. నమస్కారం. నా పేరు సత్యం, వెలుగు పత్రిక విలేకరు. థ్యాంక్ యూ. చెప్పండి. ఎన్నో సంచలనాత్మక చిత్రాల దర్శకుడుగా ఇటీవల కోర్టుకు ఎక్కిన భారత్ కేసు ఎంతో సంచలనం కలిగిస్తుందని మీరు భావిస్తున్నారా? సంచలనం కలిగించడం ఏంటండి, ఆల్రెడీ కలిగించింది. బిగ్ సెన్సేషన్. ఎంత సెన్సేషన్ అంటే ఈ కేసు కోర్టుకి ఎక్కిన దగ్గర నుంచి నా మైండ్లో నా కథల గురించి ఆలోచించడం మర్చిపోయాను. ఎప్పుడు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ కేసే నా మైండ్లో తిరుగుతుంది. ఎంతవరకునంటే ఈ కేసు ఎప్పుడు పూర్తవుతుందా, జడ్జిమెంట్ ఎప్పుడు బయటకు వస్తుందా, వచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ కేసును సినిమాగా తీయాలనేటంత వరకు నా మైండ్లోకి వచ్చింది. నిజంగానా సార్? ఎందుకంటేనండి మనం చూస్తున్నాం కాలేజీ పిల్లలు, బాయ్స్ గర్ల్స్ ఏదో తెలిసి తెలియకుండా రొమాన్స్ అనుకోవడం, ఈ రొమాన్స్ అనుకున్న తర్వాత పెళ్లి అనే ఆశతో వాళ్ళు ఒకరికొకరు తెలియకుండా తొందరపడిపోవడం. ఈ తొందరపడ్డ తర్వాత ఈ పిల్ల ఏమో కుర్రాడి దగ్గరికి రావడం, వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు, మా పెద్దాడు పెళ్లి ఒప్పుకోవట్లేదని చెప్పడం, చెప్పిన తర్వాత ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. మరి భారత్లాగా ఎంతమంది ధైర్యం చేసి కోర్టుకు ఎక్కుతున్నారంటారు? ఆ అమ్మాయి ఈ రోజున కోర్టుకు ఎక్కి నాకు జరిగిన అన్యాయానికి న్యాయాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది కదా. సో ఇది ఎంతమంది వల్ల సాధ్యం అవుతుందంటారు? 10 మంది ఆడపిల్లల్లో 2 భారత లాంటి వాళ్ళు కనుక ఉంటే ఈ వెర్రి వెర్రి వేషాలు వేసే కుర్రాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు తుపాకీ దెబ్బకు దొరకరు. కరెక్ట్ సార్. అంచేత నా ఉద్దేశం అసలు ఈ కేసు సెన్సేషన్ కోర్టు జనం వదిలేసేయండి. బట్ ది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి మచ్ అండ్ మచ్ మోర్ అండ్ మోర్ ఓన్లీ ఆన్ ది టీనేజ్ స్టూడెంట్స్. కరెక్ట్. పోతే మీ ఆర్టికల్స్ కూడా పేపర్లు చదువుతున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ.